హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు అయితే మనము గోవాలో అయితే రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ టూర్ అనేది చూపిస్తారు రండి. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. రూమ్ టూరు లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడైతే నేను ఇక్కడ ముందు లొకేషన్ చూపిస్తున్నాను. అలాగే దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉందండి. అలాగే టిఫిన్స్ కూడా మనకి అన్నీ అందుబాటులో అయితే దొరుకుతాయి. సో అంటే మనకి ఇంకెక్కడికి పోకుండా చక్కగా ఎన్నే వెంటనే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ అనేది చేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనము పిల్లలతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అయితే ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. సో చాలాసేపు ఇక్కడ ఆడుకొని మనము ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా రూమ్ అయితే చూసేద్దాము. ముందు చూసారు గ్రీనరీగా సూపర్గా ఉంది లొకేషన్. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే ఉండొచ్చండి. జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారనమాట. ఒక 7-8 మెంబర్స్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో అలా కూడా ఉండొచ్చు. అందరూ ఒకేసారి వచ్చినా కూడా ఫ్యామిలీస్కి సరిపోయే రిసార్ట్స్ అయితే ఇంకా ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ ఉన్న ఈ గ్రీనరీ చూస్తుంటే లొకేషన్ కానీ అన్ని కొబ్బరి చెట్లు గ్రీనరీగా మార్నింగ్ లేవగానే ఈ పిచ్చుకలతో సౌండ్స్ అనేది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా చాలామంది అయితే నిండిపోయారు అన్నమాట. రూమ్స్లలో అందరు బట్టలు ఉతికేసుకొని అలా చేశారు. సో ఇక్కడైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. చిన్న ముందైతే ఇలా వరండా లాగా ఇచ్చారండి. అంటే మనము సపరేట్గా దీంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బాగా అనిపించింది. సో దానికి డోర్కి పక్కనే కిటికీ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. సో రూమ్ మాత్రం చాలా చాలా బాగుందండి. టైల్స్ కానీ కింద టైల్స్ కానీ అలాగే వాల్స్కి టైల్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. నీట్గా ఒక టీవీ ఇచ్చారు. అలాగే లోపలికి వెళ్ళగానే మనకి చైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బట్టలు అయితే పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక మిర్రరు. సో అటు వెళ్తే మనకి అది వాష్రూమ్ అండి. దాంట్లో మనకి వాటర్ అయితే గీజర్ అయితే ఉంది. వేడి వాటర్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే ఇంకా ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు. అలాగే ల్యాండ్ ఫోన్ కూడా ఇచ్చారు. ఎమర్జెన్సీ మనం వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఈజీగా వాళ్ళు వచ్చేస్తారనమాట. ఆ ఫోన్ ల్యాండ్ ఫోన్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే ఇది బెడ్ అండి. సో ఏసీ ఉంది. అలాగే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. పిల్లలు ఉన్నారు అంటే ఇదండి ఎక్స్ట్రా బెడ్. సో చాలా బాగా అనిపించిందండి. ముందు తీసుకున్న రూమ్ కన్నా ఇదైతే చాలా నీట్గా ఉంది. అలాగే పీస్ఫుల్గా కూడా ఉంది. బయటికి వెళ్తే మనకి లొకేషన్ అనేది. సో ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు. తర్వాత పైన అయితే ఇంకా మనకి ఏసీ అనేది ఉంది. అన్నీ ఆన్లోనైతే ఉన్నాయన్నమాట. మనకి రన్ అవుతున్నాయి. సో ఇక్కడ విండో ఒకటి ఇచ్చారు. సో మొత్తం అయితే ఇంకా ఇదండి రూమ్ టూర్. అలాగే వాల్స్కి అయితే సీనరీస్ చాలా బాగా పెట్టారని బాగా అనిపించింది. సో ఇదండి ఈరోజు రూమ్ టూరు. సో దీని రెంట్ కూడా మాకు 4000 పడిందండి. వెంటనే దొరికిందనమాట. సో ఒకరోజు అయితే ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదండి ఈరోజు గోవాలో మేము తీసుకున్న రూమ్ టూరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. థ్యాంక్ యూ.